ద్వారా మనం నేర్చుకునే అతి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొదటిగా ప్రార్థన మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలనే విషయాలు నేర్చుకోవచ్చు. రెండు, దేవుని మందిరం. ఆనాడు యెరూషలేములో ఉన్న మందిరం గురించి నెహెమ్యా ఎంత అత్యాసక్తి కలిగి ఉన్నాడో అనేది మనం తెలుసుకోవచ్చు. ఆ మాటలు మనం వింటున్నప్పుడు, ఈనాడు మందిరం అయ్యున్న నీ పట్ల అసలు నీవు ఏ ఆసక్తి కలిగి ఉన్నావు అంటే, ఒకప్పుడు మందిరం అనేది యెరూషలేములో కట్టడంగా మనకు కనబడింది. మరి కొత్త నిబంధన కాలంలో ఎవరు మందిరం అంటే, నువ్వు నేనే దేవునికి మందిరం. మరి ఆ మందిరం కట్టబడటానికి నెహెమ్యా చూపించిన ఆ శక్తి మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు మొట్టమొదటి నుంచి చెప్పుకొస్తున్న మాటలు ఏంటంటే, మీరు నాకు విధేయులై ఉంటూ నేను తప్ప వేరొక దేవుడు అని మీరు తలంచకుండా ఆరాధిస్తూ ఉన్నప్పుడు, మీరు ఎప్పుడు ఏది అడిగినా కానీ నేను మీకు ఇస్తాను, మీకు నేను సమీపంగా ఉంటాను. అదే సమయంలో ఎప్పుడైతే నన్ను మరచి వేరే వైపు మీ దృష్టి మళ్ళిస్తారో, అవిధేయులుగా ఉంటారో, అప్పుడు మీరు దూరస్తులు అవుతారు. రెండు, శత్రువులకి మిమ్మల్ని అప్పచెప్తారు, శత్రువులు మిమ్మల్ని జయిస్తారు. మరి ఆ సమయంలో కూడా మీరు బాధల్లో ఉన్నప్పుడు తిరిగి నా వైపు ఎప్పుడైతే మీరు మళ్ళుకుంటారో, మరలా నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఈ క్రమంలో జరుగుతున్న ఈ క్రమంలో దేవునికి విరోధులుగా మారారు ఇశ్రాయేలు ప్రజలు, అవిధేయులుగా మారారు. ఓ గొప్ప గుంపుగా ఉండవలసిన ఇశ్రాయేలు ప్రజలు రెండు భాగాలుగా చీలిపోయారు. 12 గోత్రాలుగా ఉండవలసిన వారు రెండు భాగాలుగా చీలిపోయారు. ఈ క్రమంలో శత్రువులకి ఇశ్రాయేలు ప్రజలను అప్పచెప్పేశాడు దేవుడు శత్రువులకి ఇశ్రాయేలు ప్రజల్ని అప్పచెప్పాడు. ఆ కాలక్రమంలో ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చి వాళ్ళని బానిసలుగా తీసుకువెళుతూ ఆ ఇశ్రాయేల్ దేశం మీద ఉన్న ప్రాకారాలను పడగొట్టేసి, దేవాలయాన్ని పడగొట్టేసి దాంట్లో ఉన్న విలువైన ఉపకరణాలన్నీ దోసుకుపోయారు. ఆ తర్వాత మరలా కొంతకాలానికి రాజుగారు పర్మిషన్తో వచ్చి కట్టడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి పని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మళ్ళా రాజుగారు ఆ పని నిలిపివేయమన్నాడు, మందిరపు పని నిలిపివేయమన్నాడు. ఆ తరువాత నెహెమ్యా గారు రావడం, నెహెమ్యా గారు ప్రారంభించిన తర్వాత ఉన్నతమైన రీతిలో మందిరపు పునర్నిర్మాణం జరిగిందన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొత్తం చెప్పాను కదా, 13 అధ్యాయాలు నుండి 405 వచనాలు ఉన్నాయి. ఇది నెహెమ్యా గారే రాశారని అనేక మంది పండితుల యొక్క అభిప్రాయం. దానికి కొన్ని వచనాల్లో ఆయన నేను అనే పదాన్ని వ్రాయటం ద్వారా ఆయన రాశాడంటున్నారు. ఇది ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు పూర్వం 430 సంవత్సరాల తరువాత. ఇక్కడ మనం మొదటి వచనం నుంచి ఈరోజు చదువుదాం. అందరూ బైబిల్లో ఉన్నవారు ధ్యానం చేద్దాం. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. అంటే ఇక్కడ ఈ నెహెమ్యా గురించి బైబిల్ మొత్తంలో ఎక్కడ ఇంకా అడ్రస్ కానీ ఫలానా కానీ ఏముండదు. వాళ్ళ తండ్రి పేరు హకల్యా అనే మాత్రమే వ్రాయబడి ఉంటుంది, ఇంకేం ఉండదు ఆయన గురించి వివరణ. మేబీ నెహెమ్యా అనేవాళ్ళు ఇంకా ఉంటారని చెప్పి తండ్రి పేరుని ఇంకా ఎప్పుడు ఈ నెహెమ్యా వేరు అని అర్థం అవడానికి మనకి తండ్రి పేరుని కూడా మనకి ఈ గ్రంథం ద్వారా మనకు తెలియజేశారేమో అని అనుకోవచ్చు. చర్యలు
25వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా. 20 సంవత్సరాలు అంటే ఇక్కడ 2వ అధ్యాయంలో మొదటి వచనంలో అర్తహషస్త రాజు, ఈ రాజు పాలన చేసిన 20 సంవత్సరాలకి అని అర్థం అన్నమాట. అంతేకాకుండా కిస్లేపు మాసం అంటే ఇప్పుడు మన క్యాలెండర్ని బట్టి చూస్తే నవంబర్ చివరి రోజులు, డిసెంబర్కి ప్రారంభం, నవంబర్ చివరి రోజులు అనేది అంటే ఆ క్యాలెండర్ని బట్టి. షూషాను కోటలో అని అంటే ఆయన షూషాను కోటలో రాజుగారి దగ్గర ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఈ షూషాను కోట అంటే పారసీకపు దేశము. ఇప్పుడు దాన్ని మనం ఎలాగ అనొచ్చు అంటే ఇరాన్ అనవచ్చు, ఇరాన్ దేశం అనవచ్చు. అర్థమైందా? ఇంతవరకు మీరు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే సంఘంలో మన యొక్క బాధ్యతను మనం అర్థం చేసుకోవటానికి. సంఘంలో నువ్వేంటి నేనేంటి అనేది మనం అర్థం చేసుకోవటానికి ఈ సంవత్సరం ఎంతవరకు ఈ నెహెమ్యా గ్రంథం ముందుకు సాగుతుంది అంతవరకు మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా, అందరం చెప్దాం హల్లెలూయా. నిజంగా మీరు చాలా ధన్యులు. ఎందుకు అంటే మీరు చదువుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీకు ధ్యానించటం, మీకు చెప్పటం వల్ల నేనైతే నా రెగ్యులర్ రీడింగ్తో పాటు దీన్ని కూడా చదవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. సో మీరు కూడా నేర్చుకుంటే ఒక పుస్తకం 66 పుస్తకాలు ఒక పుస్తకం మీకు అర్థమైపోతుంది. ఒక పుస్తకం మరి అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా యవన బిడ్డలు మీ దగ్గర పెన్ను ఒక చిన్న పుస్తకం తెచ్చుకుని రాసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అలా రాసుకోవటం వల్ల కొన్ని అంశాలు ఉంటాయి, గుర్తుంటాయి, ఇంటికి వెళ్ళి మళ్ళీ ధ్యానం చేయొచ్చు. నెహెమ్యా అంటే ఏంటి? నెహెమ్యా అంటే ఏంటో తెలుసా మీకు? నెహెమ్యా అనే పేరుకి అర్థం ఎవరికైనా ఐడియా ఉందా? యెహోవా ఓదారుస్తాడు, ఆదరిస్తాడు, ఆ పేరు గల అర్థం అది. ఇవన్నీ మీకు ఎప్పుడు గుర్తుండాలంటే ఒక నోట్స్ మెయింటైన్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. హల్లెలూయా, అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయుడు ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేము గూర్చియు నేను వారిని అడుగగా. ఏంటి? కొంతమంది ఆయన్ని కలుసుకోవటానికి వచ్చారు. షూషాను కోటలో రాజుగారి దగ్గర ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు ఇతను. రాజుగారి దగ్గర పానదాయకుడిగా ఉన్నాడు, గిన్నె అందించువాడుగా, ఒక నమ్మకమైన పనివాడుగా. రాజుగారి దగ్గర ఉద్యోగం సంపాదించడం అంటే ఆషామాషా కాదు. ఎంత జ్ఞానవంతుడైతేనో, ఎంత తెలివితేటలు ఉంటేనో ఆ ఉద్యోగం వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం నెహెమ్యా చాలా జ్ఞానవంతుడు అని మనం ఒప్పుకోవచ్చు. జ్ఞానవంతుడు కాబట్టి రాజుగారికి గిన్నె అందించేవాడుగా, పానము చేసే ఆ గిన్నెను అందించే వ్యక్తిగా, పానదాయకుడుగా మనం చూస్తున్నాం ఇక్కడ. ఆ వ్యక్తిని కలుసుకోవడానికి వీళ్ళందరూ కొంతమంది సహోదరులు నెహెమ్యా గారి దగ్గరికి వచ్చారు. వారిలో ఒక ఆయన, ఈయన సొంత సోదరుడు, తమ్ముడు అని రాశాడు బైబిల్లో. ఆయనే రాశాడు. వారితో పాటు కొందరు యూదులు. వీళ్ళందరూ వచ్చి ఆయన్ని కలుసుకుని ఏం చెబుతున్నారంటే, చూడండి, వచ్చిరి చెరపట్టబడిన వారి శేషంలో తప్పించుకుని యూదులను గూర్చి యెరూషలేముని గూర్చి నేను వారిని అడుగగా. వాళ్ళు రాగానే మన ఊరు ఎలా ఉంది, మన యెరూషలేము ఎలా ఉంది, మన ఇంట్లో మన సహోదరులందరూ ఎలా ఉన్నారు అని నేను అడిగాను. వారు చెరపట్టబడే వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క
ప్రాకారము పడదోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఇవన్నీ పాడైపోయింది అని యెరూషలేము గురించి, యెరూషలేము చుట్టూన్న గోడల గురించి తెలియజేశారు. నేను మీకు ఒక 2 వచనాలు చూపిస్తాను, అక్కడి నుంచి మనకు అర్థమవుతుంది. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం బైబిల్లోని వారు తీయండి. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు నేను చదువుతాను, మీరు చూడండి ఒకసారి. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమునందు 5వ నెల 7వ దినమున రాజ దేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడునగు నెబూజారదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి యొద్దనున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టిరి. ఇది ఫస్ట్ జరిగింది. బబులోను రాజు నెబుకద్నెజరు ఇశ్రాయేల్ ప్రజలందరి మీదకి వచ్చి వారిని ఓడించటమే కాదు, పెద్దగా ఉన్న ఇళ్ళన్నీ పడగొట్టేసి కాల్చివేశారు. వింటున్నారా? దేవుని ప్రజలకు వచ్చిన హింస, ఇబ్బంది. దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. కానీ దేవుడు మన పక్షంగా లేడు. ఎందుకు అంటే అవిధేయతను బట్టి. దేవుని బిడ్డలుగా ఉండాల్సిన నీవు అవిధేయత ఎప్పుడైతే చూపిస్తావో నీ మీదకి శత్రువు వచ్చి నిన్ను స్వాధీనపరుచుకుంటాడు, నిన్ను లోపరుచుకుంటాడు. బలవంతులం అయితే గెలుస్తాం, బలహీనులం అయితే ఓడిపోతాం. ఓడిపోయినప్పుడు ఏమవుతాం? బానిసలం అవుతాం. అర్థమవుతుందా? ఓడిపోతే ఏమవుతారు? బానిసలు అవుతారు. బానిసత్వంతో ఇశ్రాయేల్ ప్రజలందరినీ తీసుకెళ్ళిపోయారు. అంతేకాకుండా యెరూషలేము ప్రాకారాలను పడగొట్టారు, దేవుని మందిరాన్ని పడగొట్టి కాల్చివేశారు. విలువైన ఉపకరణాలు, లోనున్న వెండి, బంగారం, ఇత్తడి మొత్తం తీసుకెళ్ళిపోయారు. బబులోను రాజుకి ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు అప్పగించేశాడు. వాక్యం వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలో కొన్ని సమయాల్లో ఎందుకు నా జీవితం అంతా ఎంత అపజయాలకి, విజయం లేకుండా ముందుకెళ్తుంది అంటే నువ్వు ఒకసారి ఆలోచించాలి. ఏందో తెలుసా? యేసుక్రీస్తు మన పక్షంగా ఉన్నాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ నువ్వెవరు పక్షంగా ఉన్నావు? నువ్వు దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉన్నావా? దేవుని రాజ్యం ముందుకు సాగటంలో నీ వంతు పని చేస్తున్నావా? దేవుని సంఘమని ఆయన శరీరం అభివృద్ధి చెందటంలో నీ పాత్ర ఏంటి? అవేమీ లేకపోతే నువ్వు శత్రువుకి బానిసగా మారిపోయే ప్రమాదం ఉంది. వాడు నిన్ను కొనిపోతాడు, నిన్ను బానిసగా తీసుకెళ్తాడు. అలాగ బానిసగా తీసుకెళ్ళిన సమయం అది. మీ అందరూ తెలుసు కదా, మరి 70 సంవత్సరాలు వాళ్ళని బానిసలుగా పెట్టుకున్నారంట. అక్కడే కొంతమంది చనిపోయారు, అక్కడే కొంతమంది పిల్లలు పుట్టి ఎదిగారు. నాకు తెలిసి ఈ నెహేమియా కూడా ఆ చెరలో వెళ్ళినప్పుడు, ఆ బానిసలకు వెళ్ళినప్పుడు పుట్టుంటాడు నెహేమియా. అర్థమవుతుందా? అప్పుడు పుట్టుంటాడు. ఆ తర్వాత మరొక వచనం చూపిస్తాను మీకు. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 12 నుంచి ఎవరైనా కొద్దిగా స్పష్టంగా చదువుతారా? 12వ వచనం నుంచి ఒకళ్ళు చదవండి అమ్మా. 4వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 12వ వచనం నుంచి ఎవరైనా ఒకళ్ళు చదవండి. ఇది తిరిగి మరలా దేవుని బిడ్డలకు మందిరాన్ని కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన సమయం. చదవండి ఎవరైనా. చదువురా? ఓకే. తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారము నిలిపి దాని పునాదులను
మరమ్మతులు చేయుచున్నారు. కావున రాజువైన తమకు తెలియవలసినది ఏమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారము నిలువబెట్టిన ఎడల వారు శిస్తు కానీ సుంకము కానీ పన్ను కానీ ఈయక యుందురు. అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేసితిమి. మరియు తమ పూర్వీకులు రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచినడలా ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారుగాను రాజులకును దేశములకు హాని చేయువారుగాను కలహకారులుగాను కనబడుదురు అనియు, అందువలననే ఈ పట్టణము నాశనము పొందిననియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును. కావున రాజువైన తమకు మేము రూఢీపరచిన దేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలవబెట్టబడిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు. అప్పుడు రాజు మంత్రియగు రిహ్యూమునకు లేఖకుడగు షిష్మాయికును షోమ్రోనులో నివసించు వారి పక్షముగానున్న మిగిలిన వారికి నది అవతల నుండి తక్కిన వారికి మీకు క్షేమ సంప్రాప్తి అగును గాక అని ఈ మొదలగు మాటలు రాయించి సెలవిచ్చినదేమనగా, మీరు మాకు పంపిన ఉత్తరము శాంతముగా చదివించుకున్నాము. అందు విషయమై మా ఆజ్ఞలు బట్టి వెదకగా ఆది నుండి ఆ పట్టణం వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగ్గుపడినది. ఇక్కడ ఎవరు ఈ పని చేసింది అంటే అర్థహశస్త అనే రాజే. ఎజ్రా వెళ్ళి తిరిగి కడుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి. మీకు కొద్దిగా ఏందో చెబుతున్నారు అర్థం కానట్టుగానే ఉంటుంది. మీరు కాస్త నిలకడగా మనసు పెట్టి వింటే ఎప్పటికీ ఈ విషయం మీ హృదయం నుంచి బయటికి పోదు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల తర్వాత మరలా తిరిగి కట్టుకోవాలని ఎజ్రా అనే ఒక శాస్త్రి, యాజకుడు వీళ్ళందరినీ బాగు చేసి కట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మళ్ళా తిరుగుబాటు రాజుగారికి లెటర్ రాశారు. కొంతమంది ఏమని రాశారు, వీళ్ళు కానీ దేవాలయం కానీ కట్టారనుకో మనకి రాబడి రాదు, శిస్తు రాదు. అదిగాక వీళ్ళ యొక్క పూర్వం చూస్తే వీళ్ళంతా తిరుగుబాటుదారులు, కలహాలు రేపేవాళ్ళు. కాబట్టి వాళ్ళని ఆ పని పూర్తి చేయకుండా మీరే ఆజ్ఞ ఇవ్వాలి అని లెటర్ రాశారు. ఆయన ఏం చేశాడంటే, మీరు ఇప్పుడు వరకు చేసిన పని చాలు, ఇక ఆపేయండి అని. అర్థమవుతుందా? ఇక ఆపేయండి. ఎజ్రా వచ్చిన 15 సంవత్సరాల తర్వాత నెహెమ్యా రావటానికి దేవుడు అవకాశం చూపించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఇది యెరూషలేము యొక్క ప్రాకారం, దేవాలయం యొక్క పూర్వ చరిత్ర. ఇప్పుడు దాన్ని గురించి సమాచారము నెహెమ్యా గారికి తెలిసింది. నెహెమ్యా గారు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనము ఆ మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4వ వచనం, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. ఎందుకు నెహెమ్యాకి పిచ్చి ఏమైనా ఉందా? నెహెమ్యాకి ఏమన్నా పిచ్చి ఉందా? అర్థం చేసుకోండి ఒకసారి పిల్లలు. నెహెమ్యాకి ఏమైనా పిచ్చి ఉందా? ఏడుస్తున్నాడంట. అయ్యా, ఆ ప్రాకారాలు పడిపోయినాయి కదా, కాల్చబడినాయి కదయ్యా, వాళ్ళ భయంకరమైన శ్రమను అనుభవిస్తున్నారు, ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఆ ప్రాకారాలు లేకపోతే శత్రువు దండేసి వచ్చినప్పుడు అడ్డం లేదు, తొందరగా వచ్చి మన దేశాన్ని ఈజీగా చేయించుకుని వెళ్ళిపోతాడయ్యా, చాలా ఇబ్బంది పడుతున్నారనే మాట నెహెమ్యా వినంగానే కూర్చుండి కొన్ని దినములు ఉపవాసం ఉండి ఏడ్చాడంట. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కలిగి ఉన్న సంఘమును గురించి కానీ, లేదా నువ్వే దేవాలయం గుండా నీ ఆత్మ నీ శరీరం గురించి కానీ ఈ దుఃఖం ఉందా నీకు?
అయ్యో దేవుని వాక్యాన్ని వింటున్నాను, వాక్యానుసారంగా నా జీవితం సరిలేదు, వాక్యానుసారంగా నా మాట తీరలేదు, వాక్యానుసారంగా నా చూపు లేదు. ఎదుటి వ్యక్తి వచ్చి ఒరే నువ్వు ఇలా కాదు, అమ్మాయి నువ్వు ఇలా కాదు, ఎందుకు వాక్యాన్ని అనుసరించి జీవించలేకపోతున్నావని చెప్తే వాళ్ళ మీద కోపపడే మనస్తత్వం ఈరోజు మనం కలిగి ఉన్నాం. కానీ నిజమే కదా, దేవుని ఆలయంగా ఉండవలసిన నేను చీకటికి సాతానికి బానిసైపోయానే, మరి నేను సరిదిద్దుకోవాలి, సరిచేసుకోవాలని చెప్పి ఏడ్చి కన్నీరుతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రియ సహోదరి, ఆత్మీయమైన సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. నెహెమ్యా అర్థం చేసుకుంటున్నాడు, నా ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవుని వాక్యం ఉంది, ఇలా ఏముంది విన్నారా సరిగ్గా? నా ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. యేసుక్రీస్తు అని అంటున్న మాట ఇది. ఎవరింటిని గురించి? తండ్రి ఇంటిని గురించి. తండ్రి ఇంటి గురించి నాకు ఉన్న ఆసక్తి నన్ను తినివేస్తుంది ప్రతిరోజు. ఏమండి, నీ ఆత్మీయ జీవితం గురించి నీకు ఆసక్తి ఉందా? నీకు ఆసక్తి ఉంటే నెహెమ్యా కంటే ఇంకా గొప్పగా నువ్వు దుఃఖపడి నీ మందిరాన్ని, దేవుని మందిరాన్ని కట్టడానికి నువ్వు పూనుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరాన్ని దేవుని మందిరం ఏంటి? అప్పుడు యెరూషలేం ప్రాకారాలు, ఇప్పుడేది? నీవే శత్రువుకి బానిసైపోయింది అది. తలంపులు నీకు కరెక్ట్గా నీ తలంపులు నీ స్వాధీనంలో ఉన్నాయా? లేవు. శత్రువు మోసం చేసి నీ తలంపులన్నీ దోసుకుపోయాడు. నడక పడక ప్రతిదీ నీ స్వాధీనంలో ఉందా? లేదు. నీ మనసు నచ్చినట్టు చేస్తున్నావు, శత్రువు దోసుకున్నాడు. ఈ సత్యం నీకు వాక్యానుసారంగా ఈ సత్యం నీ చెవిని పడితే జస్ట్ ఏమైందిలే అని విని మర్చిపోతున్నావు. కానీ నిజమే కదా అని చెప్పి కన్నీరు గార్చి తిరిగి ఆ దేవాలయాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడుతున్నావా? నెహెమ్యా కన్నీరు కార్చి కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడట. ఆమేన్. ఎంతగా ప్రార్థన చేశాడంటే చూడండి, ఎట్లనగా ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. నువ్వు మామూలు దేవుడు కాదు, భయంకరుడవు. హల్లెలూయా. రోషము కలిగిన దేవుడవు. అందరు అనుకుంటున్నారు నేను ఏమి చేసినా యేసయ్య ప్రేమిస్తూనే ఉంటాడు అనుకున్నా. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ప్రేమిస్తూనే ఉంటాడు. అలాగని క్రమశిక్షణ పెట్టకుండా ఉండడం. ఇశ్రాయేలు ప్రజల్ని క్రమశిక్షణలో పెట్టాడు, మార్పు కలగటానికి, మారు మనస్సు పొందటానికి, దేవుని వైపు మలటానికి. చాలామంది క్రమశిక్షణ ఎక్కడ నేర్చుకుంటారో తెలుసా? అరుణమ్మ చాలాసార్లు చూస్తుంటుంది. క్రమశిక్షణ ఎక్కడ నేర్చుకుంటారు? హాస్పిటల్లో. ఓ ప్రభువా, ఓ దేవా, నన్ను కానీ ఇంటికి తీసుకెళ్ళావంటే ఏ వారం ఆగనయ్యా, బాధ వచ్చి నొప్పులు తట్టుకోలేక, ఆ టెస్టులు తట్టుకోలేక ఇంటికాడ దిగులు పుట్టి పోతామో లేదో ఇంటికి అనే భయం వచ్చిన తర్వాత అందరు నిద్రపోతుంటే మెలుకుని మూలుగుతూ ఉంటారు పేషెంట్లు. ఓ దేవా, నన్ను ఇంటికి తీసుకెళ్ళు, నేను నిన్ను వదలనయ్యా, నిన్ను విడిచిపెట్టనయ్యా. కరోనాలో వాగ్దానాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కరోనాలో వాగ్దానాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు ఏమైంది ఆ వాగ్దానం? మర్చిపోయావా? దేవుడు మర్చిపోలా. దేవుడు అన్ని రికార్డ్ చేసి పెట్టాడు. హల్లెలూయా. ఆయన్ని కన్నీటిని కూడా ఆయన గుడ్లో కొలతలేసి పెట్టుకుంటాడంట. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు బాధపడతాం, మామూలుగా బాధపడం. అప్పుడు వచ్చే బాధ వేరు. బిడ్డలకు, తెలిసిన వారికో, బాగా దగ్గర వారికో కష్టం వచ్చి, నష్టం వచ్చి, ఇరుకు వచ్చి, వ్యాధి వచ్చినప్పుడు ఆ మూలుగు వేరు కదా. అప్పుడు మాట్లాడతాం ఆత్మీయమైన సత్యాలు. డాక్టర్ అయిన వచ్చినప్పుడు బైబిల్ గురించి సత్యాలు మాట్లాడతాం.
అవన్నీ మారిపోయిన తర్వాత బైబిలే గుర్తురాదండి, వాక్యమే గుర్తురాదు. నెహెమ్యా అలాంటి వాడు కాదు. నెహెమ్యా ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి కూడా దేవుని ఇంటి గురించిన ఆసక్తి తనను తినివేస్తూ ఉంది. ఎలాగ ప్రార్థన చేశాడు? ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిగా చదవండి మీరు. 11 వచ్చినాలే మొత్తం, మొదటి అధ్యాయం. అయ్యా నేను పాపం చేశానయ్యా అంటున్నాడు. నా తల్లిదండ్రులు పాపం చేశారయ్యా అంటున్నారు. మేమందరం పాపం చేసామయ్యా, అయితే మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, ఈ భయంకరమైన విపత్తు నుంచి మమ్మల్ని తప్పించయ్యా. ఇదిగో ఈ రాజు యొక్క మనసు మార్చు. ఈ రాజు దగ్గరికి వెళ్ళి నేను పర్మిషన్ అడిగినప్పుడు ఆయన నన్ను పంపించాలి. నేను వెళ్ళి మా వారందరితో కలిసి తిరిగి ఆ మందిరమును నిర్మించాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డ, నీ గురించి నువ్వు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు కరుణామయుడు ఎంతమంది చూశారు ఇక్కడ సినిమా? కరుణామయుడు చెప్పండి. కరుణామయుడు సినిమా చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కరుణామయుడు సినిమాలో యేసుక్రీస్తు వారు సిలువలు లాక్కెళ్తూ ఉంటాడు. యేసుక్రీస్తుకి నటించిన ఆయన సిలువలు లాక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఆడవాళ్ళు పాపం మీకులాగే జాలి ఎక్కువ, ప్రేమ ఎక్కువ, దయ ఎక్కువ. ముక్కుల నుంచి ఆ నీళ్లు గారిన దాకా పెద్ద పెద్దగా ఏడుస్తున్నారు అంట. వెనక్కి తిరిగి యేసుక్రీస్తు ఏమన్నాడు చెప్పాలి? ఏమన్నాడు? అమ్మలారా, నా కోసం ఏడవమాకండి, మీకోసం. ఏంటి అర్థమైంది? ఏమో తెలియదు. మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఎందుకు? ఇది లేఖనము నెరవేర్చబడాలి కనుక మీ అందరి పాపములు మోసుకుని పోతున్నాను. మీ అందరి కోసం నేను సిలువలో మరణించాల్సిందే. నా కోసం మీరు ఏడ్చినా కొట్టుకులాడినా ప్రయోజనం లేదు. మీరు ఎవరి కోసం ఏడవాలి? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. లేకపోతే వాళ్ళు మందిరముగా కట్టబడరు, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళ కోసం కన్నీరు కార్చండి, వాళ్ళ కోసం మొరపెట్టండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. నీ కోసం ప్రార్థన చేయి. ఏ రోజున చేసావా? నీకోసమే. నా బుద్ధిని మార్చు, నా మాట తీరు మార్చు. నా ఆసక్తి వేరుగా విధంగా ఉంది. నీ గురించిన ఆసక్తి, నీ రాజ్యం గురించిన ఆసక్తి నాలో కలుగు చేయి. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఈ పని, నేను చేస్తున్న పని దేవా నీ నామానికి మహిమకరంగా ఉండాలి. నీ రాజ్యం విస్తరణలో నా పని కూడా ఒక సహకారిగా మారాలి. ఆమేన్. నెహెమ్యాకి ఏం తక్కువండి? రాజుగారి దగ్గర చక్కటి ఉద్యోగం, మంచి జాబు, మంచి జీతం, మంచి పలుకుబడి, మంచి పేరు ఉంది. ఈయనకేం పని మందిరం కట్టుకోవడానికి వెళ్తాం? అవసరమా? అన్నీ బాగున్నాయి కదా. సహజంగా దేవుణ్ణి ఎప్పుడు నమ్ముకుంటామంటే అన్నీ పోయినప్పుడు కదా. ఏది బాగోకపోతే కదా దేవుడు గుర్తొచ్చేది. మరి నెహెమ్యాకి ఇప్పుడు ఎందుకు పని? అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. నీకు ఇచ్చింది అందుకే దేవుడు, ఆ ఉద్యోగం ఇచ్చింది నీకు అందుకే, ఆరోగ్యం ఇచ్చింది నీకు అందుకే, ఆ పేరు, ఆ పరపతి దేవుడు నీకు ఇచ్చింది ఎందుకంటే దేవుని రాజ్య విస్తరణలో నువ్వు ఉండాలి అని. ఆమేన్. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? రాజుగారి మనసును మార్చుకోవా. రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను పర్మిషన్ తీసుకున్నప్పుడు ఆయన పర్మిషన్ ఇవ్వాలి ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? దేవుని పరిచర్య విషయంలో, నిన్ను నువ్వు దేవునికి అప్పచెప్పుకునే విషయంలో ఎలా ఉంది? ఒకసారి పరిశ్రమ చేసుకో. దేవుని మందిరముగా నువ్వు కట్టబడాలి. దేవుని రాజ్య విస్తరణలో మన వంతు మనం సంఘంగా ముందుకు సాగాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.